స్వప్న, సారీ స్వప్న. ఇన్నాళ్ళు నీ మనసును అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నాను. నా ఫ్యామిలీ పట్ల నీకున్న ఆప్యాయత చూసి కూడా నేను నా మనసులో మాట చెప్పకుండా ఉండలేను. ఐ లవ్ యూ స్వప్న. ఐ లవ్ యూ సో మచ్. ప్రేమతో నువ్వు చెప్పే ఈ మాట కోసమే ఎన్నాళ్ళు ఎదురు చూశాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఏమా వాడి ప్రేమే గాని మా ప్రేమ వద్దా నీకు? ఇంకేం మా వాడు ఒప్పుకున్నాడు. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. ఏంట్రా సిగ్గు? ఏంటి? I'm so happy. అరే I'm so happy. I'm so happy. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇన్నాళ్ళు నా అన్న వాళ్ళు లేరని బాధపడ్డాను. లేని వాళ్ళని ఉన్నట్టుగా కలలు కనేదాన్ని. కానీ నా కలలు నిజం కాబోతున్నాయి. వాళ్ళకి దగ్గర అవుతూ నాకు దూరం అయిపోవు కదా. ఎప్పటికీ దూరం కాను. చెప్పు భూమా, మీ తమ్ముడిని చంపింది ఎవరో తెలిసింది సార్. ఎవర్రా వాళ్ళు? చెప్తాం కదా సార్, చూపిస్తాను సార్. మీరు అర్జెంటుగా ఇండియా బయలుదేరండి. వస్తున్నా. డార్లింగ్ డార్లింగ్, ఎవరు కావాలి? ఓయ్ ఎవరు నువ్వు? నా సంగతి నేను తర్వాత చెప్తాను. ఇంతకీ యువతివే నువ్వు? డార్లింగ్ డార్లింగ్ అంటూ గాలి దూసుకొచ్చినట్టు దూసుకొస్తున్నా. నేను నా డార్లింగ్ కోసం వచ్చాను. నా మొగుడు నీకు డార్లింగా? మొగుడా? పెళ్లి కాకుండానే పెళ్ళం ఎప్పుడయ్యావే? ఓయ్ చూసావా, ఈ తాళి ఆయనే కట్టాడు. పురుకోసం కట్టలేదు. ఏమండి డార్లింగ్ ఏమండి డార్లింగ్, ఏంటి డార్లింగ్? డార్లింగ్ ఎవరిది నీ పెళ్ళాన్నంటుంది? అవును, నాతో కూడా అదే అంది. పెళ్ళాం. పరాయి మగాన్ని మొగుడు అనడానికి సిగ్గులేదు? సిగ్గులేదు. మొగుడిని మొగుడు అనకపోతే మోహన్ బాబు చిరంజీవి అంటారా? డార్లింగ్ ఏంటిదంతా? అదే నాకు అర్థమవుతలేదు. అర్థం కాకుండా కాపురం చేసేస్తున్నావా? పరిస్థితి టచ్ పెళ్ళం అందిగా. అయ్యి చెప్పుకోవడాలేంటి, అనుకోవడాలేంటి అసలు? ఏంటి మీది మీదకి వస్తున్నావు? చుట్టు పట్టి కొట్టానంటేనా? ఏంటి నువ్వు కొట్టేది? నేను కొట్టానంటేనా? స్టాప్ ఇట్. నా సౌండ్ పొల్యూషన్ పడదు. ఇంతకి బ్రాండ్ ఎవరు, విస్క్ ఎవరు? అదే ఒరిజినల్ ఎవరు అని. అది నేను చెప్తాను. నీ దగ్గర ఒరిజినల్ దా చూపి. కష్టపడి ఆడికి బెల్లంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఖర్చు చూడు ఇట్రా. లోపల చూడు, లోపల ఏంటి గ్లామర్ బాగా సీరియల్ చూసినట్టు చూడాలి. నువ్వు ఓనరు కలిసి ఎంత తెగించారే, నా జీవితంతో ఆడుకున్నారే. అరే, పరిస్థితి టచ్చా? దీనికి అంతటికి కారణం కొండరా. ఏంటయ్యా పిలిచావా? కాదు, అరిచాను. దేనికి? చూపిస్తారా? ఆ? చూడు. అది నువ్వు కలిసి ఎంత తెగించారు. ఇంకోసారి రెంట్ అని నా ఫ్రంట్ కాస్తే ఫ్రంట్ బ్యాక్. పరిస్థితి టచా? లేకపోతే మనతో డార్లింగ్ దా. పరిస్థితి టచ్. చలో వచ్చేస్తున్నా. అందరు వచ్చేసారు కదా? బాబా ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నావు. సరదాగా బయటకు వెళ్తున్నా. నన్ను తీసుకెళ్ళొచ్చుగా. తీసుకెళ్ళా. ఎత్తుకెళ్తా. ఎక్కడికి వెళ్తాను చెప్పు. నీ ఇష్టం. నీతో ఎక్కడికైనా లాంగ్ జర్నీకి వెళ్ళాలని ఉంది. నీ కోరిక కేక. నాతో జర్నీ జాతరలా ఉంటుంది. కమాన్ కమాన్. స్లోగా. ఫోన్ నేను ఇస్తాలే. ఎవరో చూడు. హలో హలో. ఎవరు? ఏదో రాంగ్ నంబర్లే. రాంగ్ నంబరా?
అసలు నీ ఫ్రెండ్ ప్లాన్ ఏంటే? ఏముంది మీ ఐదుగురిని లేపేయడమే. నీ స్నేహితురాలి వెనకుండి నా తమ్ముళ్లను చంపుతున్నదెవరే? పట్ట పగలే ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీని చంపేశారు, గుర్తుందా? ఆ, బుడ్డోడితో సహా చంపేశాం. అని నువ్వనుకుంటున్నా నీ మృత్యువుని నువ్వే వదిలేసి వెళ్ళిపోయావు. అదే ఇప్పుడు నిన్ను వెంటాడుతుంది. పరిగెత్తు! అంటే నా ఇద్దరు తమ్ముళ్ళని లెక్క తప్పావు. ఇద్దరు కాదు, ఈ పాటికి మూడోవాడు కూడా లేచిపోయి ఉంటాడు. ఎవడ్రా నువ్వు? నీ మృత్యు నువ్వు సరిగ్గానే విన్నావు. ఒక్కసారి మిస్ అయ్యావు, ఈసారి మిస్ అయ్యే అవకాశం లేదు. ఏమిట్రా, ఏమైందిరా? సీతారాం బాబుని చంపేశారయ్యా. సీతారామని చంపేశారా? మీ మనవణ్ణి చంపించింది ఎవరో కాదయ్యా, మీ మనవరాలే. నా మనవరాలు చంపటం ఏంట్రా? అరే, నువ్వు సరిగా చూసావా? నా కళ్ళారా చూశారయ్యా. అమ్మాయి గారి దగ్గరుండి మరి చంపించారయ్యా. తాతయ్య, ఏంటి తాతయ్య అలా ఉన్నా? తాతయ్య, నోర్మయ్, ఎవరే నీకు తాతయ్య? నిజంగా నువ్వు నా మనవరాలు అయితే అపశుభం తెలియని నా మనవాళ్ళని ఈ విధంగా వరుస పెట్టి చంపుతావా? ఎవరు నువ్వు? నా ఇంట్లో ఎందుకు చేరావో చెప్పు. చిన్నప్పుడే అమ్మా నాన్నను పోగొట్టుకున్న నేను ఏ ఆప్యాయత అనురాగాలకు నోచుకోలేదు. అమ్మా నాన్న, అన్నయ్య, వదిన, అక్క, బావ, చెల్లి ఇలా అందరూ కలిసి ఉండే ఒక మంచి కుటుంబంలోకి కోడలిగా వెళ్ళాలని, వాళ్ళ ద్వారా నేను చిన్నప్పటి నుంచి పొందలేని ఆప్యాయతల్ని పొందాలని కలలు కనేదాన్ని. అటువంటి సమయంలో అనుకోకుండా చాణక్య పరిచయం అయ్యాడు. చాణక్యల అమాయకత్వం, మంచితనం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆదరణ ఇవన్నీ నాకు చాణక్య మీద మరింత ఇష్టాన్ని పెంచాయి. మొదట నా ప్రేమను అంగీకరించని చాణక్య చివరగా నన్ను అర్థం చేసుకుని నా ప్రేమను అంగీకరించాడు. వాళ్ళ అమ్మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోవడంతో
నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని పొంగిపోయాను. కొద్ది రోజుల్లో చాణక్యకు నాకు పెళ్లి. సరిగ్గా అదే సమయంలో